అంటే వైన్ షాప్లో లిక్కర్ షాప్కి గవర్నమెంటే టెండర్ వేస్తుంది, గవర్నమెంటే తయారు చేస్తుంది. కానీ మరి గవర్నమెంట్ ఇందరి ప్రాణాలు పోతుందని తెలిసి కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? కొన్ని ఇప్పుడు లిక్కర్ ఉంది, కొంతమందికి దే హ్యాబిచువేటెడ్ అండ్ అకేషనల్లీ దిల్ టేక్. దెర్ ఈస్ ఎ ఏజ్ లిమిట్ అండ్ దెర్ ఈస్ ఎ లిమిటెడ్ ఆఫ్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎడిక్టెడ్ అండ్ డైలీ ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఇట్, ఈ లోపల ఉన్న ఇంజిన్ ఖరాబ్ అవుతుంది కదా. సో గవర్నమెంట్ ఎక్కడ ఎవరిని తాగమని చెప్పదు. ప్రభుత్వం నడిపే దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉండాలా. కానీ పిల్లలకి ఇద్దరికి అందరికీ అవేర్నెస్ చేయాలా, ఏది తినాలి ఏది తాగొద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుర్కురే ఉంది, లేస్ ఉంది, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, షాప్ వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొంటున్నాము, మనం తింటున్నాము, మన పొట్టలో వేస్తున్నాము. పొట్టలో మన టేస్ట్ సిస్టమ్ ఏమవుతుంది? మరి ఎవరికి కాన్షియస్ ఉండాలా? ఎవరికి? మనకే. లేసు తింటే తినొచ్చు, వారానికి ఒక్కటి తింటే తినొచ్చు, 10 రోజులకు ఒకసారి తింటే తినొచ్చు. రోజు 2 ప్యాకెట్లు తిన్నారనుకోండి ఏమైంది? పేగులు కురుకురే అయితే ఏమైతే? మీరు లేచి తింటే పేగులు ఏమైతే? ఇట్లా ఎడిక్షన్ చేయండి. అట్లాంటి గుడ్కా ఒక్కసారి తినొచ్చు కదా, అర్థం చేసుకోకండి. కాదు తినకూడదు. ఒక్కసారి ఏమైందంటే ఒక్కసారి మనం తినడం అలవాటు చేసుకున్న తర్వాత అది కంటిన్యూ అవుతుంది. యూ కెన్ నాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డ్రగ్ అంటేనే అదనమాట. వన్స్ యూ టేక్ డ్రగ్, ఎప్పుడు నేను పిలుస్తుంది ఇక్కడ రాయ, నన్ను తీసుకుందా, నన్ను తిందురా అంటారు. అవునా? సరే మీరు తెలియక చదువుకోకుండా ఒక కాపీ కొట్టారనుకోండి, ఏమో చదవడం. కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ ఏమనగా, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా డ్రగ్స్కు బానిస కానని, దానికి దూరంగా ఉంటానని, నా దేశ భవిష్యత్తుకు పాటుపడతానని, ఉత్తమ పౌరుడుగా రాణించుటకు కృషి చేస్తానని మా గురువులు, సహచరులు, పూర్వ ప్రముఖుల సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ప్రైమరీ స్కూల్ నుండి మొదలు పెడితే ఎక్కువ శాతం స్కూల్ లెవెల్ నుండి కాలేజ్ మరియు యూత్ లెవెల్ వరకు చాలా మంది వ్యసనాలకు అలవాటు అవుతున్నారు అనే ఒక ఆలోచన మాకు కనబడ్డది. అంటే విద్యార్థులు, అంటే చాలా వరకు విద్యార్థులు అనగానే మంచిగా చదువుకోవడం, క్రీడల్లో రాణించడం, అదే విధంగా ఒక మంచి నడవడికతోని వారి యొక్క కెరీర్ ని డెవలప్ చేసుకోవడానికి పనిచేస్తున్నారు, అంటే ముందుకెళ్తుంటారు. కానీ మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్ అనే ఒక భూతం గత 10 సంవత్సరాలుగా ఎక్కువ, అంటే మనిషి జీవనంలో భాగమైనప్పటి నుండి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే ప్రారంభమైందో, ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభమైన రోజు నుండి విద్యార్థులు, అంటే మనిషి జీవితం ఒక క్రమ పద్ధతిలో పోకుండా స్మార్ట్ ఫోన్ ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్లే ప్రకారంగా తయారైంది. ఆ క్రమంలోనే ముఖ్యంగా, అంటే ఈ గత 10 సంవత్సరాలుగా మద్యం మరియు గంజాయి, డ్రగ్స్ అనే ఈ వ్యసనాలు విద్యార్థుల జీవితాల్లోకి వచ్చాయి. మనందరం భారతదేశం అనగానే, భారతదేశం చాలా గొప్ప దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. ఈ యువ శక్తితోని మనం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారవుతామని చెప్పేసి మన తల్లిదండ్రులు, మన నాయకులందరూ కూడా కలలు కంటున్న క్రమంలో ఈరోజు మన యువత అంతా వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటుంది. యువత భవిష్యత్తు ఈ వ్యసనాల వల్ల నాశనమై మన భారతదేశం కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోతుందనే ఒక భయం ఏర్పడ్డది. ఇప్పుడు తెలియట్లేదు, కానీ గ్రామీణ స్థాయికి కూడా ఈ
గంజాయి లాంటి ఈ వ్యసనాలు వచ్చాయి. అయితే దీనికి నిర్మూలన మనం మొక్క దశలోనే తీసేయాలి. విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ దశలో తెలియట్లేదు, వారికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలంటే ప్రభుత్వాలు ఒకటే కాదు పనిచేయడం, దానికి విద్యా సంస్థలు పనిచేయాలి, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలి, పౌర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత గల ప్రతి పౌరుడు కూడా మన సమాజం మంచి పద్ధతిలో మంచిగా ముందుకెళ్లాలంటే ఇటువంటి వ్యసనాలు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఒక ప్రైమ్ ప్రోగ్రామ్ గా లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రతి విద్యార్థికి ఈ వ్యసనాల వల్ల కలిగే ప్రమాదం ఏంది, వాళ్ళ జీవితం ఏ విధంగా తయారవుద్ది, ఈ వ్యసనాలు ఇప్పుడు క్షణికావేశంలో చేసే ఈ వ్యసనాలకు మనం బానిస అవుతే మనం ఇప్పుడు సంతోషాన్ని ఇస్తాయో కానీ భవిష్యత్తు మాత్రం మనకు అంధకారంలోకి తీసుకెళ్తుంది, ప్రాణాలు కూడా లేకుండా చేస్తుందని చెప్పేసి అటువంటి పడుతుంది. ఆ పరిస్థితిని విద్యార్థులకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో మేము అనేక రకాలుగా విద్యార్థులకు ఈ వ్యసనాల పట్ల అందరు ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు ఎక్కువ శాతం డ్రగ్స్ పరంగా గంజాయి అన్నది ఎక్కువ వస్తుంది, గంజాయి పరంగా విద్యార్థులు వెళ్ళొద్దని చెప్తున్నాయి. కానీ సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున మీరు నషా ముక్త్ ఛాంపియన్షిప్ అనే కార్యక్రమం పెట్టింది కూడా ఎందుకు అంటే, నష అంటే మీ అందరికి తెలుసు మత్తు అన్నది ఒక డ్రగ్స్ ఒకటే కాదు, ఈ విద్యార్థి దశలోనే మీరు ఇక్కడ ఉన్న మీకు విద్యార్థులకు మీ ఫ్రెండ్స్ లో కొంతమంది తప్పుదో పడుతున్న వాళ్ళ గురించి మీకు తెలుసు. ఈ చిన్న ఏజ్ లోనే కొందరు మద్యానికి అలవాటు పడుతున్నారు, కొందరు సిగరెట్లు తాగుతున్నారు, కొందరు పాన్ పరాకులు తింటున్నారు, కొందరు గుట్కాలు తింటున్నారు, ఇంకా ఈ స్టేజ్ దాటిన వాళ్ళు గంజాయి వైపు వెళ్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ గంజాయి తాగితే 5 నిమిషాలు ఇచ్చే ఆ సంతోషం మీ 5 సంవత్సరాల తర్వాత మీ జీవితాన్నే లేకుండా చేస్తుంది. దాంతో పాటు మేము ఓన్లీ అవేర్నెస్ కాకుండా దాంతో పాటు ఇంకొక ముందడుగు వేసి, ఇప్పటి వరకు మనం మందు తాగితే మనం దాన్ని డిటెక్ట్ చేయడానికి డ్రగ్ అనలైజర్స్ మనం తీసుకొని మందును మనం ఎవరైతే తాగారో వాళ్ళని గుర్తిస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని కొద్దిగా ఖర్చు అయినా పర్లేదు కానీ 6 నెలల నుండి 6 నెలల ముందు ఎవరైనా గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని కూడా ఈ రోజు కనిపెట్టే విధంగా ఇప్పుడు అనలైజర్స్ వస్తున్నాయి. వాటిని కూడా స్కూళ్ళలోకి తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ఆ చెక్ ఏదైతే ఆ గంజాయి డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులను చెక్ చేసి వాళ్ళని ఇప్పటి నుండే ట్రీట్మెంట్ చేసే విధంగా దాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని గుర్తించే విధంగా ఆ అనలైజర్స్ కూడా మేము తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మేము డాక్టర్ల సహకారం కావచ్చు, మీ పాఠశాల యాజమాన్య సహకారం కావచ్చు, ప్రభుత్వ సహకారం తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విద్యార్థులైతే ఈ గంజాయి మద్యం డ్రగ్స్ కు బానిస అవుతున్నారో వారిని ఖచ్చితంగా ఈ వితిన్ షార్ట్ పీరియడ్ లో గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడే ఈ క్షణంలోనే మనం సరి చేస్తే భవిష్యత్తు బాగుపడుద్ది. కాబట్టి ఆ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే మనం సే నో టు డ్రగ్స్, లిక్కర్ అండ్ సిగరెట్స్ అండ్ గుట్కా, సే ఎస్ టు హెల్దీ లైఫ్, సే ఎస్ టు స్పోర్ట్స్. మనం శారీరకంగా మానసికంగా ఎదిగే విధంగా సీనియర్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్ అయి ఉంటారు, దే నీడ్ డ్రగ్స్. వాళ్ళు డ్రగ్స్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలా? ఆ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్న మాఫియా వాళ్ళు ఉంటారో చెప్తారు, నీకు డ్రగ్స్ ఫ్రీగా ఇస్తాం కానీ నువ్వు ఒక 10 మందికి అలవాటు చేయి. ఎట్లా అలవాటు చేయి? నీకు ఫ్రీ ఇస్తాం, వాళ్ళకి అలవాటు అయ్యే వరకు నీకు కూడా వాళ్ళకి కూడా ఫ్రీ ఇస్తాం. ఒకసారి అలవాటు అయిన తర్వాత మీరు కొనాలి. ఏం చేయాలి? కొనాలి. సో ఇది పెద్ద మాఫియా. డ్రగ్స్ ఎవరైతే గుట్కా, అంబర్, సిగరెట్, ఇంకా గంజాయి ఎవరైతే పెంచుతున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే సేల్ చేస్తున్నారో, దే ఆర్ ఎర్నింగ్ lakhs of crores of rupees. They are moving in Benz car. They have a luxury villa. తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? హాస్పిటల్లో. కొంతమంది పేరెంట్స్ వాళ్ళని డ్రగ్స్ కి దూరం చేయడానికి ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రిజనర్ లాగా అన్నము ప్లేట్లో పెట్టి కిటికీ నించిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడ ఉంటుందా? తల్లి 9 మాసాలు పోసి నా కొడుకు ఎంతో ప్రయోజకుడై
చదువుకొని నాకు, మా భర్తకి, మా కుటుంబానికి, మా ఊరికి, మా దేశానికి పేరు తెస్తారనుకుంటే వ్యసనాలకు బానిసై మేము ఒక జైల్లో ఉండే ఖైదీలాగా అన్నం పెట్టవలసి వస్తుందని ఏడుస్తుందమ్మా. అమ్మ ఏడవాలా నవ్వాలా? మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎక్కువ భూతాలు లేవు మా చుట్టూ, ఓన్లీ వీడియో గేమ్ ఉంటుండే. అప్పుడు మేము ఆడేది అప్పుడు కూడా తెలుసు. సిగరెట్ బీడీ ఉంటుండే, కళ్ళు ఉంటుండే, బియర్ అవి ఉంటుండే. కొన్నే మా చుట్టూ కొన్నే ఉన్నాయి అప్పుడు డెవిల్స్ మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కొన్నే. కానీ ఇప్పుడు యుగములో ఎన్ని ఉన్నాయి? మొబైల్ ఫోన్ ఉందా? మొబైల్ ఫోన్ పెద్ద డిస్ట్రిక్ట్. అండ్ సిగరెట్, బీడీ, గుట్కా, గంజా అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు ఇంటర్మీడియట్ దాటితే అందరూ ఏదో టేస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 8th వాళ్ళు, 9th వాళ్ళు. అంటే పెద్ద మాఫియా ఉంది. మనల్ని డిస్టర్బ్ చేయడానికి వందల మన చుట్టూ ఉన్నాయి. ఈ వందల చెడు మధ్యలో ఒక విద్యార్థి స్వచ్ఛంగా ఎదగడం చాలా టఫ్ విషయమే. కానీ నిరంతరంగా మీ దగ్గర ఉన్న టీచర్లతో, మీ దగ్గర ఉన్న మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్తో, మీ గ్రాండ్ పేరెంట్స్తో ఏది మంచిది, ఏది చెడ్డది. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరున్నా సరే మా ఇంటికి పోదాం రారా అన్నాడు అనుకో, పోవాలా. కానీ వాడి చుట్టూ ఎవరున్నారు, ఆయన ఎవరితో పరిచయం ఉంది, ఆయన ఎవరితో తిరుగుతున్నాడు, తెలియకుండా నాకు ఏమైనా చాక్లెట్ ఇస్తున్నాడా, ఎడిక్ట్ చేయడానికి. ఇది నేను తినొద్దా? పేరెంట్స్ అందరు ఈ కాలంలో రోడ్డు మీదకి ఎందుకు పంపిస్తలేదు తెలుసా? ఆడుకోవడానికి. తెలుసా మీకు? తెలుసా? ఇలాంటి అలవాటు అయితే ఒక భయంలా పేరెంట్స్ మిమ్మల్ని పంపించట్లేదు. ఇఫ్ మీ పేరెంట్స్కి మీ మీద ట్రస్ట్ ఉందనుకో, కానీ మీ మీద ట్రస్ట్ ఉంది కానీ బయట సమాజం మీద ట్రస్ట్ లేదు కదా, బయట ఉన్న వ్యక్తుల మీద ఉందా? సో మీరు ఎవ్రీ మినిట్ మీరు క్వశ్చన్ చేసుకోవాలా, నేను అవేర్ అయి ఉండాలి. ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక ప్రిన్సిపల్ మేడంని 10th క్లాస్ 3 పిల్లలు కలిసి చంపేసి. ఎందుకు చంపేసిరు? ఫస్ట్ సిగరెట్తో స్టార్ట్ అయ్యారు, మందు తాగడం అలవాటైంది, గంజాయి తాగడం అలవాటైంది. తాగిన తర్వాత అలవాటు అయిన తర్వాత అది కొనుక్కోవడానికి డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ప్రిన్సిపల్ మేడం బ్యాగ్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళారు, దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు. తను కనిపెట్టి పోలీసులకు చెప్తుందన్న భయంలో పొడి చేశారు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదో ఫ్రెండ్ ఒకసారి తాగురా, ఒక సిగరెట్ బాగుంటుందిరా, ఒకటేసారి ఏమైతుందిరా అనే ఒక్క చిన్న తప్పు నుంచి ఎక్కడికి పోయింది? జైల్లోకి పోయింది. వాళ్ళ అమ్మా నాన్న అవమానం, పిల్లలందరూ జైల్లోకి పోయారు. 3 పిల్లలు. వాళ్ళని కన్న పాపానికి ఆమె వీళ్ళ కొడుకు అట్లంట, వీళ్ళ కొడుకు ఆమెను చంపేసిందంట ప్రిన్సిపల్ని. చచ్చేంత వరకు చనిపోతే బతకాలి. ఎక్కడ స్టార్ట్ అయిందా తప్పు? తెలియక ఎవరో ఫ్రెండ్ ఒక్కసారి తాగురా అన్నందుకు అది అలవాటుగా మారి, ఆ అలవాటు ఆ కోరికను తీర్చుకోవడానికి ఒక నిండు ప్రాణాన్ని చేయడానికి కూడా రెడీ అయిపోయింది. కాబట్టి మనము మన లైఫ్, మన ఫిజికల్ బాడీని గ్రో చేయడానికి మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, చిన్న ఏజ్లో డ్రగ్ తీసుకుంటే మీరు పెళ్ళి అయిన తర్వాత మీకు పుట్టబోయే పిల్లలు సరిగా పుట్టరు. ఇప్పుడు హాస్పిటల్ అన్నీ అందుకోసం ఎక్కువ అవుతున్నాయి, ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అయిపోతాయి. అవునా సార్? ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. ఏ డ్రగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మీకు పెళ్ళైన తర్వాత పిల్లలు సరిగా పుట్టరు. ఇప్పుడు చాలా మంది అంగవైకల్యంతో పుడుతున్నారు. ఎందుకంటే బికాస్. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఫీల్ ఫ్రీ, ఆస్క్ యువర్ టీచర్స్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అండ్ నో ఇట్. ఇప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ రాజు అన్న. ఫ్రమ్ లాస్ట్ 20 years ఈస్ వర్కింగ్ ఫర్ ద సోషల్ కాజెస్. ఏదైతే ఈవిల్స్ ఉన్నాయో సమాజంలో పోరాడుతున్నాడు. వన్స్ వి క్లాప్ ఫర్ రాజు అన్న, బికాస్ హీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ సొసైటీ, జస్ట్ ఈస్ గివింగ్ అవే. నేను ఇక్కడ పుట్టినందుకు నా జనగామ గడ్డకి ఏదో చేయాలా. ఈ ఫాట్ ఫర్ జనగాం జిల్లా, ఈ ఫాట్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్, సేమ్ పరశురామ్ సార్ ఆల్సో. We have to appreciate the people like that. They're working for the society. And thank you, Raju bhai, for giving this. వేదికమైనటువంటి ఎస్పీఆర్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారికి అండ్ కన్న పరశురామ్ సార్ గారికి అండ్ సోషల్ వాయిస్ ఫౌండేషన్ రాజు గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున ఎస్పీఆర్ స్కూల్ కంబైన్డ్గా నిర్వహించే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో నషాముక్త భారత్ అంటే పిల్లలు చిన్న వయసు నుండే దీనికి డ్రగ్స్ కానీ ఆల్కహాల్, గుట్కా వీటికి అలవాటు పడడం వల్ల
వాళ్ళ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా వాళ్ళ హెల్త్ దెబ్బతినడం కాకుండా వాళ్ళ కెరియర్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు నష్టపోతున్నారు. సో దీన్ని చిన్న వయసు నుండే మనం ప్రివెన్షన్ చేయగలిగితే వాళ్ళకు పెద్ద భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో యాజ్ ఏ డాక్టర్గా ఈ అడిక్షన్స్ అంటే మొబైల్ కావచ్చు, లేదంటే గుట్కా కానీ ఇతర పదార్థాలు గాంజా కానీ వేరే కానీ ఈ 8th క్లాస్ 9th క్లాసు లేదంటే బిలో ఏజ్ వీళ్ళందరికీ చిన్న వయసు నుండే అలవాటు కావడం వల్ల వాళ్ళకి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళకి చిన్న వయసు నుండే వాళ్ళకి బీపీ షుగర్స్ కానీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మెమరీ డిస్టర్బెన్స్, సైకలాజికల్ అంటే ఏంటి, డిప్రెషన్, యాంగ్జైటీ, చేతులు కాళ్ళు వణకడం, ఇట్లాంటివి చాలా సమస్యలు, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, పేరెంట్స్ పైన ఎదురుదాడి చేయడం, టీచర్స్ పైన ఎదురుదాడి చేయడం. సో ఇట్లాంటి చాలా వాటిలలో వాళ్ళు సమాజానికి ఎగెనిస్ట్గా అంటే మన యంగ్ ఇండియా, సో మనం మీరే రేపటి భవిష్యత్తు కాబట్టి మీరు చక్కగా ఉంటేనే మన ఇండియా చాలా అన్ని రంగాలలో డెవలప్ అవుతుంది. సో అందరి విద్యార్థులను ఉద్దేశించి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మేజర్గా వాళ్ళ హెల్త్ మంచుకోండి, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి, కెరియర్ పైన ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయండి, ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ని కాపాడుకొని పేరెంట్స్ టీచర్ని గౌరవించి రేపటి భవిష్యత్తుకి అందరు విద్యార్థులు ఒక పునాది లాగా ఏర్పడి మన ఇండియాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై హింద్. చదువుకొని మీరు ఎంత బాగా డెవలప్ అవుతే మన దేశం అంత బాగా డెవలప్ అవుద్ది. మేము ఇక్కడ సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున ఇంతకుముందు స్కూళ్ళలోకి వెళ్ళేప్పుడు ఒక మాట చెప్పేది, దేశ ద్రోహులు అని ఎప్పుడైనా విన్నారా? పేరు విన్నారా? ఎవరు దేశ ద్రోహులు అంటే? నెక్స్ట్ ఇండియా అంటే ఏం చేస్తారు వాళ్ళు దేశ ద్రోహులు? డ్రగ్స్ అమ్మే వాళ్ళు దేశ ద్రోహులు. ఇంకా ఫుడ్ కల్తీ చేసే వాళ్ళు కూడా దేశ ద్రోహులు. ఇంకా ఇంకా మీరు ఎవరైనా తెలియదా మీకు దేశ ద్రోహులు? అయితే ఓకే, అయితే నేనేం చెప్తా అంటే విద్యార్థులు కూడా దేశ ద్రోహులే అని చెప్తా. అవునా? అంటే మనం ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉన్నాం. ఒక క్లాస్ రూమ్ అంటే మన దేశాన్ని నిర్మించే తరగతి గది అన్నట్టు. తరగతి గది నుండి మన దేశాన్ని నిర్మిస్తున్నామన్న క్రమంలో మన అందరం దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంటే ఆ భాగస్వామ్య క్రమంలో మనం క్లాస్ వినకుండా ఇటువంటి వ్యసనాలకు మనం అలవాటు పడితే దేశానికి పాకిస్తాన్ వాళ్ళు బాంబులేస్తానో, టెర్రరిస్టులు వచ్చి మనం చంపేస్తానో, నక్సలైట్లు వచ్చి వేరే రాజకీయ నాయకులను చంపుతానో, ఇంకో పని చేస్తానో కాదు. ఒక విద్యార్థి అనేవాడు కరెక్ట్ గా క్లాస్ రూమ్ నుండి కరెక్ట్ గా తను డెవలప్ కాకుంటే అక్కడే దేశద్రోహం స్టార్ట్ అవుతుంది, అక్కడే దేశం నాశనం అవుతుంది. తరగతి గదిలో దేశాన్ని నిర్మించే ప్లేస్ లో విద్యార్థి కరెక్ట్ గా వినకపోయినా, ఒక ఉపాధ్యాయుడు కరెక్ట్ గా చెప్పకపోయినా కూడా దేశం అక్కడి నుండే నాశనం అవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఒక సైనికుడు అన్నమాట. బార్డర్ లో ఉన్న సైనికుడు యుద్ధం జరుగుతున్న క్రమంలో ఎటైనా పక్కకి వెళ్తే ఎలా ఉంటది? యుద్ధం ఓడిపోతాం, మన దేశం మీదకి వచ్చేస్తారు, దేశం మొత్తం నాశనం చేస్తారు. తరగతి గదిలో కూడా మీరు విద్యార్థులు కరెక్ట్ ఉండకుంటే మన దేశం కూడా అలాగే డెవలప్ కాదు. కాబట్టి ఈ వ్యసనాల పరంగా పోయినా కూడా మీరు దేశానికి ద్రోహం చేస్తున్నట్టే అన్నది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటారా, ఏమైనా వేస్ట్ చేయాలనుకుంటారా? ఎంజాయ్ చేయాలని అనుకుంటా. ఒక గ్లాస్ లో కొన్ని మంచి వాటర్, కొన్ని డర్టీ వాటర్ నింపేస్తే మొత్తం డర్టీ అయిపోతుంది, మొత్తం వేస్టే అయిపోతుంది. మనకున్న టైమే 24 hours a day. దాన్ని మంచి అలవాట్లతో నింపితే మనం చాలా ముందుకు వెళ్తాం, లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతాం. డర్టీ వాటర్ మిక్స్ చేసేసరికి లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో డర్టీ వాటర్ ఈజ్ డ్రగ్స్ అండ్ ఫోన్ కూడా. ఫోన్ చాలా హార్మ్లెస్ గా కనిపిస్తుంది మనకి, కానీ చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఓవర్ మెనీ ఇయర్స్. దానికి ఇంకా అది మన టైం అంతా తినేస్తుంటది. సో మన టైంని మనం యూజ్ చేసుకోకుండా వేస్ట్ చేసినట్టే అవుతుంది. సో యా, బెటర్ బి అవేర్ అండ్ బీ హెల్దీ. తెలంగాణ మూమెంట్ మొత్తం జనగాంలో ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే కన్నా పరశురామ్ సార్ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం అంతా జనగామ జిల్లా ప్రజలందరూ కలిసి సార్ ఆధ్వర్యంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించినాం. ఆ తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేశారు. తర్వాత రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా
ఇక్కడికి వస్తున్నారంటే మీరు అందరూ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఆ ఏజ్ వరకు మీరు కూడా ఉండాలి అంటే ఎటువంటి వ్యసనాలు లేకుండా ఉంటే మీరు 80-100 ఇయర్స్ వరకు సార్లా హెల్తీ ఉంటారు. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఆ విషయం అంటున్నారు. మీరు కూడా నమస్తే అని చక్కగా పెద్దలు వచ్చినప్పుడు మన స్నేహితులు వచ్చినప్పుడు నమస్తే అనుకోవాలి. ఓకేనా? ఈరోజు ఒక మంచి విషయాల గురించి ముందుగా మీ సారే చెప్పారు. భారత్ అంటే ఏ ప్రపంచంలో ఎక్కడైనా కూడా చెప్పింది నువ్వు చెప్పింది తప్పు డాడీ, మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అంటాడు. అంటే టీచర్ యొక్క ప్రభావం అట్లా ఉంటుంది. వీరేందర్ సారు మీకు ఈ డ్రగ్స్ గురించి, ఈ చెడు అలవాట్ల గురించి వివరిస్తూ మీకే ఎందుకు చెప్తామనే విషయం చెప్పడం జరిగింది. రాజు గారు, వీరేంద్ర గారు, డాక్టర్ గారు. ఎందుకు అంటే చిన్న వయసులోనే ఈ విషయాలన్నీ కూడా మీకు ఒక తెలుసుంటే ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు కొంచెం పెద్ద ఇంటి, ఇప్పుడు మీకైతే ఎవరు లేరు, చెడు ఉండదు మీకు. కానీ ఇంకాస్త పెద్ద పెరిగిన తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ వచ్చేసి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇది ఏం కాదురా ఒకసారి స్మోక్ చేద్దామరా అని అటువంటి సందర్భం వచ్చినప్పుడు మీకు ఈ రోజు గుర్తొస్తుంది. అబ్బో మా వీరేందర్ సార్ చెప్పిండు కదా, లేదా ఆ రోజు రాజన్న చెప్పిండు కదా, డాక్టర్ చెప్పిండు కదా, ఇది చేస్తే ఇది తప్పవుతుంది, ఈ తప్పే కాకుండా నేను దేశద్రోహం చేయడం ఒక ఫీలింగ్ మీకు ఆ రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు నేర్చుకునే అట్లా గుర్తొస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి సోషల్ వాయిస్ నిర్వాహకుల మిత్రులు రాజు గారికి అలాగే మీ వీరేంద్ర సార్కి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నా. వాస్తవంగా రాజు గారు చెప్పి నాకు కొంచెం అనారోగ్యం ఉన్నప్పటికీ వీళ్ళిద్దరు నా కొడుకు శ్రీనివాస్ ఎట్లనో వీళ్ళిద్దరు అంటే ప్రేమిస్తే వీరేంద్ర సార్ని కానీ నా రాజుని కానీ. కాకపోతే వాళ్ళతో నేను నో అనే ధైర్యం నాకు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుకుంటే రావడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే నేను ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలనో ఆ డాక్టర్ గారు ఇక్కడే ఉన్నాను నాకు. సో సార్ ఫోన్ చేసి సార్ వచ్చారు రండి అంటే ఇంకా సంతోషంగా రావడం జరిగింది. చాలా సంతోషం. మళ్ళీ వారు చెప్పిన విషయం నేను చెప్తే ఏమైందంటే మళ్ళీ ఏమవుతుంది, పాడిందే పాట చదివించింది. కాబట్టి ఒక్కసారి మీరందరూ లేచినామండి, మనందరూ చిన్న పత్రిక చేద్దాం. మళ్ళీ అను నేను ఎస్పీఆర్ చిన్న వ్యసనం, గుట్కా తిన్నా, సిగరెట్ తాగినా, చిన్న డ్రింక్ ఏదైనా లిక్కర్ తాగినా మీరు ఇమీడియట్ గా టీచర్ కి చెప్పాలి, లేదంటే పేరెంట్ కి చెప్పాలి. మీ పేరెంట్స్ కి చెప్పాలి మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు అని. మీరు ఈ ప్రోగ్రామ్ యొక్క మొత్తం ఉద్దేశం ఒకటే, మీ ఫ్రెండ్ కనుక ఒక వ్యసనానికి అలవాటు అయింది అనుకోండి, రేపు అది మీకు అలవాటు చేస్తాడు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. మీ ఫ్రెండ్ కూడా ఆ వ్యసనాలకు అలవాటు కావద్దు. మీ ఫ్రెండ్ను కూడా మీరే కాపాడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం కాపాడితేనే మనం కూడా బాగుంటాం. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ యొక్క మొత్తం ఉద్దేశం అదే. ఓకేనా? ఏ ఒక్కరు కానీ మీ సర్కిల్లో ఎవ్వరు ఏ వ్యసనానికి అలవాటు అవుతున్నా ఇమీడియట్ గా టీచర్ కి, పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఇమీడియట్ గా. ఓకే, థ్యాంక్ యూ. I am from 10th class. Now I am singing song. కళల ప్రపంచం, కన్నుల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నీటి ప్రపంచం, మాయాజాలం జగమంతటగాలం, కౌగిట పడి నలుగుతోంది నీటి ప్రపంచం, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, నమ్మరయోలిటీ జంతు తల మీదొట్టు, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నీటి ప్రపంచం, మాయాజాలం జగమంతటగాలం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. థ్యాంక్ యూ. వల్ల నా జీవితం ఏమవుతుందో ఆలోచించాలి. కానీ టీచర్ మీద గడ్జి పెట్టుకొని నాన్ సెన్స్ మాట్లాడము, ఏదో చేయాలనే ప్రయత్నం చేయడం అవి చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే ఈ లైఫ్ మీది, ఎవరికి సంబంధం లేదు. నీ ఫ్రెండ్కి, అమ్మకి, నాన్నకి, అమ్మ నాన్న కన్నారు, పెంచుతున్నారు, స్కూల్కి పంపిస్తున్నారు, ఫీజు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళ బాధ్యత అది. కానీ రేపు ఫ్యూచర్ ఏంటి? యూ హ్యావ్ టు గ్రో, యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు గెట్ ఎ జాబ్, యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ టు ఎ బ్యూటిఫుల్ ఉమెన్, యూ షుడ్ బై ఎ బిగ్ కార్. ఇవన్నీ నీ డ్రీమ్ కదా, నీ డ్రీమ్ ఇది. ఇవన్నీ కావాలి అంటే ఈ చెడు వ్యసనాలన్నీ వదిలి ముందుకు వెళ్ళిపోవాలి. అవునా? పెద్ద కారు కొనాలా? అలాంటి కారు కొనకండి, చార్టర్డ్ ఫ్లైట్ కొనండి. డ్రీమ్ ఫర్ బిగ్.
1000 కోట్లు 2000 కోట్లు నిజాయితీగా ఎలా సంపాదించాలో దానికి సంబంధించిన ఫౌండేషన్ కోర్స్ ఎస్పీఆర్లో తీసుకోండి. ఓకేనా? అండ్ ఐ థ్యాంక్ రాజు సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి కార్యక్రమాన్ని మంచి స్కూల్తో మేము ప్రారంభించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇంతే విజయవంతంగా ప్రతి చోట కూడా చేయాలి. ప్రతి విద్యార్థికి ఈ వ్యసనాల పట్ల, వీటి వల్ల జరిగే ప్రమాదాల పట్ల అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యానికి, వీరేంద్రన్న గారికి, మరియు మేము పిలవగానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కన్నా పరశురామ్ సార్ గారికి, మరియు డాక్టర్ రంజిత్ గారికి, మరియు మేడం గారికి, మరియు ఇంతసేపు నేను చెప్తున్నది ఎంతో ఓపికగా విన్న విద్యార్థులకు, మరియు ఈ కార్యక్రమం అనగానే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పీఈటీ సాయి కావచ్చు, మరియు భాస్కర్ సార్ కావచ్చు, ఇంకా పీఈటీ టీం కావచ్చు, టీచర్స్ అందరు కూడా, శరత్ సార్ కావచ్చు, అందరు కూడా ఈ ప్రోగ్రాం మా పిల్లల కోసం చేస్తున్న ప్రోగ్రాం అని అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఉపాధ్యాయులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సాయి కావచ్చు, మరియు భాస్కర్ సార్ కావచ్చు, ఇంకా పీఈటీ టీం కావచ్చు, టీచర్స్ అందరు కూడా, శరత్ సార్ కావచ్చు, అందరు కూడా ఈ ప్రోగ్రాం మా పిల్లల కోసం చేస్తున్న ప్రోగ్రాం అని అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఉపాధ్యాయులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి